అభిరామ్ గురించి మరోసారి సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్. వివాదాస్పద నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్పై పోరాడుతూ దుమారం రేపిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి లీకులు టాలీవుడ్ను షేక్ చేశాయి. అప్పట్లో కొన్ని ఫోటోలను మాత్రమే బయటకు లీక్ చేసి ట్రైలర్ను చూపించింది. ఆ తర్వాత ఏకంగా సినిమానే చూపించింది. మొదట నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ అనే క్యాప్షన్ పెట్టి శ్రీరెడ్డి అభిరామ్ చాలా సన్నిహితంగా ఉన్న శృంగార ఫోటోలను రిలీజ్ చేసింది. ఆ క్లోజ్గా ఉన్న 6 ఫోటోలు అప్లోడ్ చేసిన శ్రీరెడ్డి దాని తరువాత నా జీవితంలో ఒక విలన్, పాపులారిటీకి కొడుకు ఇతను, దేన్నైనా నాశనం చేస్తాడు అంటూ క్యాప్షన్లు కూడా పెట్టింది. ఆ తర్వాత ఏకంగా శ్రీరెడ్డి అభిరామ్ల 20 శృంగార ఫోటోలను లీక్ చేసి తన ఉద్యమం ఆగలేదని మరోసారి బాంబు పేల్చింది. ఇలా దగ్గుపాటి అభిరామ్ రాసలీలలను విడుదల చేసి తెలుగు ఇండస్ట్రీని శ్రీరెడ్డి షేక్ చేసింది. నటి శ్రీరెడ్డి ఇష్యూపై నేరుగా మాట్లాడని సురేష్ బాబు తాజాగా ఈ విషయంపై స్పందించారు. అదొక దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. కాస్టింగ్ కౌచ్, డ్రగ్స్, వ్యభిచారం చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ప్రతి ఇండస్ట్రీలో ఉండేదే ఇది. ఏదైనా వెలుగులోకి వస్తే అది మరింతగా జనంలోకి వెళుతుంది. అలాగే ఇది కూడా అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇలాంటి ఎన్ని సంఘటనలు ఎదురైనా పరిశ్రమ ముందుకు నడుస్తూనే ఉంటుంది. పరిశ్రమలో సరైన మనుషులు లేరని తెలిస్తే చాలా వేగంగా వారిని పక్కన పెట్టేస్తారు. ఇలాంటి వాటిని ఒకేసారి ఆపేయలేం. పాత రోజుల్లో పేపర్లు మాత్రమే ఉండేవి. ఇప్పటి పరిస్థితి అలా లేదు. ఇది రాయకూడదు, రాయమని ఎవరిని శాసించలేము. పత్రికలు, టీవీల విషయంలో హాలీవుడ్లో ఓ గీత గీసుకొని పని చేస్తున్నారు. ఎక్కడో కూర్చొని ఏదో రాసేస్తే ఎలా అని మీడియా తీరుపై కూడా సురేష్ బాబు ఫైర్ అయ్యారు. ఇలాంటి టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ కామన్ అంటూ శ్రీరెడ్డి అభిరామ్ గురించి వ్యాఖ్యానించి సురేష్ బాబు దుమారం రేపారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking